చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వారం వ్యవధిలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోటి, అలాగే ఇప్పుడు పుతిన్ తోటి, ఇద్దరితో కూడా గంటల కొలది మాట్లాడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి సింగపూర్లో ఉన్నటువంటి న్యాన్యాంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినటువంటి డేలన్ లోహ్ అయితే ఈ యొక్క విషయాలు అయితే బయటపెట్టారు. ఈ రెండు దేశాల విషయంలో ఆయన మాట్లాడుతున్నటువంటివి గట్టి పోటీ ఇచ్చేటటువంటి దేశాలు చైనాకి అమెరికా, రష్యాలు. ఈ రెండు దేశాల అధినేతలతో ఆయన మాట్లాడడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. రష్యాతో ఏమొచ్చేసి ఉక్రెయిన్ యుద్ధం గురించి, అలాగే మరికొన్ని వాణిజ్య ఒప్పందాల గురించి. అమెరికాతో కూడా సోయాబీన్ ఉత్పత్తులు ఇప్పుడు చైనాకి 20 మిలియన్ టన్నులు ఉత్పత్తులు దిగుమతి చేసుకునే విధంగా ఒప్పందం చేసుకుందాం అన్న విధంగా మాట్లాడినట్లుగా తెలుస్తుంది. దాంతోపాటు మరికొన్ని ఒప్పందాలు కూడా మాట్లాడుకోవడానికి చైనా అధ్యక్షుడైతే జిన్పింగ్ మాట్లాడినట్లుగా లోహ్ అయితే చెప్పారు. అలాగే ఇటు తైవాన్ కూడా పెద్దగా ఆందోళన చెందడం లేదు అని ఆ విదేశాంగ శాఖ కూడా చెప్పింది. దీని గురించి మేమైతే వాళ్ళిద్దరితో మాట్లాడడం, ముఖ్యంగా చైనా అమెరికాతో మాట్లాడడం విషయంలో మేము ఆందోళన చెందడం లేదని కూడా ప్రకటన చేసింది. గంటల కొలది 2 వారాల వ్యవధిలోనే ఇద్దరు నేతలతో ఎందుకు మాట్లాడారన్న విషయం కొంచెం బయటకు వచ్చింది. ఇంతే సోయాబీన్ గురించి, అలాగే రష్యన్ ఉక్రెయిన్ గురించి, మరికొన్ని ఉత్పత్తులు రష్యా నుంచి చైనాకి, చైనా నుంచి రష్యాకి ఎగుమతి అయ్యే విధంగా మాట్లాడుతున్నట్లుగా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఎంత తొందరగా మారిందో చూడండి. ఇటు అమెరికా ఎప్పుడైతే భారతదేశానికి లొంగి వెంటనే 18% సుంకాలు తగ్గించడం, అలాగే భారతదేశానికి దిగుమతి అవుతున్నటువంటి వస్తువుల మీద కూడా, అంటే ఉత్పత్తుల మీద కూడా 0% తగ్గించుకోవడం, ఈ వ్యూహాత్మకమైనటువంటి భాగస్వామ్య విషయంలో చైనా కంగారు పడినట్లుగా ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఎవరికి ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఏ దేశ ప్రయోజనం ఆ దేశానికే ఉంటుంది. ఏ దేశాలు అయితే స్నేహంగా ఉంటాయో, మామూలుగా చూసుకున్నట్లయితే భారతదేశం రష్యా మంచి ఫ్రెండ్షిప్, భారతదేశం ఇజ్రాయెల్ మంచి ఫ్రెండ్షిప్, కానీ ఇజ్రాయెల్కి అమెరికా మంచి ఫ్రెండ్. కానీ మనకి అమెరికాకి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ అలాగ ఉంది తటస్థంగా. మనకు చేయాల్సినప్పుడు మనకు సపోర్ట్ చేసింది, వాళ్ళకి చేయాల్సినప్పుడు వాళ్ళకి చేసింది. వదులుకోలేరు, ఎవరు వదులుకోలేరు. అలాగే రష్యా మనకి, ఈరోజు రష్యా మనకి చాలా మంచి ఫ్రెండ్షిప్, అది అలాగే కొనసాగుతుంది. ఈరోజు నరేంద్ర మోదీ గారు ఎందుకు ఇవన్నీ ఒప్పుకున్నారు? ఈ ఒప్పుకున్న తర్వాత ఈరోజు ప్రపంచ దేశాల్లో మొత్తం మారిపోయింది. అమెరికా తల వంచాం, అమెరికాకి అవకాశం ఇచ్చాం. సో ఈ అంతర్జాతీయ రాజకీయాలు లేదా ఈ జియో పాలిటిక్స్ ఏదైతే ఉన్నాయో ఎంత తొందరగా మారుతున్నాయి చూడండి. మామూలుగా అయితే చైనాకి ఇప్పటి నుంచే భయం భారత్ అంటే. ఎందుకు? తను కూడా ఇక్కడ నుండే వచ్చింది. పక్కనే ఉన్నటువంటి భారతదేశం ఈరోజు ఆర్థికంగా ఎక్కడ బలపడిపోద్దో, అమెరికా లాంటి దేశంతో మాకంటే ఎక్కువగా స్నేహంగా ఉంది, మొన్నటి వరకు విభేదించి మాకు దగ్గరైంది. పైగా మన దేశానికి ఎక్కువగా ఉత్పత్తులు ఎగుమతులు చేస్తుంది. ఆ ఉత్పత్తులు ఎక్కడైనా తగ్గాల్సి వచ్చిందంటే, అంటే అమెరికా కనుక మనకి ఉత్పత్తులు పంపిస్తే తన యొక్క వ్యాపారం పడిపోద్దని ఒక భయం, భారతదేశం మళ్ళీ జీడిపి పరంగా ఎదిగిపోద్దేమని మరొక భయం. ఇన్ని భయాలు ఉంటాయి. ఆ భయాల మధ్యలోనే ఎప్పటికీ కూడా చైనాకి మనకి కనీసం $20 ట్రిలియన్ వ్యత్యాసం ఉండాలి అన్న విధంగా ఉంటుంది. అది ఇప్పుడు ఈ ఆలోచన ఎప్పుడూ కూడా నరేంద్ర మోదీ గారు ఈరోజు చేసినటువంటి పనికి ఎప్పటికీ కూడా కంగారు పడుతూనే ఉంటాయి దేశాలు. భారతదేశం అభివృద్ధి చెందిపోద్దేమో.